హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి సిజిఎల్ ప్రొటెస్ట్ కాంట్రవర్సీస్ పోస్ట్పోన్మెంట్స్ అన్నీ అయిపోయాయి కదా. సెప్టెంబర్ 9th ఉంటుందా, 12th ఉంటుందా, అక్టోబర్లో ఉంటుందా, ఇలా ఎగ్జామ్ డేట్స్ పైన చాలా డిస్కషన్స్ కూడా అయ్యాయి. సో ఫైనల్గా మనకి ఎస్ఎస్సి సైడ్ నుండి అయితే ఇంపార్టెంట్ నోటీస్ వచ్చేసింది. The Commission has decided to conduct following examinations as per schedule. SSC CGL 2025 మనకి సెప్టెంబర్ 12th నుండి స్టార్ట్ చేశారు అండ్ ఈవెన్ సండేస్ కూడా షెడ్యూల్ చేశారు అండ్ 26th వరకు మనకు లాస్ట్ డే అయితే ఉంది. సో ఎగ్జామ్ డేట్స్ మనకి కంటిన్యూగా 12th నుండి 26th వరకు అయితే ఉన్నాయి. సో ఈ రోజు నుండి మనం కౌంట్ చేసుకున్న లాస్ట్ మనకి 9 days టైం మాత్రమే ఉంది. సో ఇప్పుడు కూడా మనం టైం వేస్ట్ అనేది చేసుకోవద్దు. 2 daysలో మనకి సిటీ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. సో ప్రాపర్గా ఎలాంటి ఇష్యూస్ జరగకుండా ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారని హోప్తో మాత్రమే ఉందాం. నెక్స్ట్ మనకి సిహెచ్ఎస్ఎల్ కానివ్వండి, ఎంటీఎస్ డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని కూడా డౌట్ ఉండొచ్చు. సో అవి కూడా తొందరలోనే రిలీజ్ చేస్తారు అండ్ వాటికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకోరనిపిస్తుంది. సో 5 days ముందు మీకు డేట్ అనౌన్స్ చేసినా కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. అందరి స్టూడెంట్స్లో కూడా చాలా డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి, కానీ మనం మన సైడ్ నుండి అయితే బెస్ట్ ఇద్దాం. ప్రాపర్గా రివిజన్ చేయండి. అన్నెసెసరీ కానీ డిస్ట్రాక్ట్ చేసే వీడియోస్ కానీ చూసే టైం అయితే కాదు ఇది. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ లెవెల్ అనేది ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా పక్కకు పెట్టేసేయండి. మనం ఇప్పటి వరకు మన ప్రిపరేషన్ అనేది ఎలా కంటిన్యూ చేసామో ఇక ముందు కూడా అలాగే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మనకి పేపర్ అనేది టఫ్ వచ్చింది అనుకోండి, సో అందరికీ కూడా పేపర్ అనేది టఫ్గానే వస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. సో లాస్ట్ 9 days ఉంది కదా. సో ఇప్పుడు మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, మనకి రీసెంట్గా ఎస్ఎస్సి స్టీనో ఆన్సర్ కీ అయితే వచ్చింది కదా. సో టోటల్గా మనకి 9 papers ఉంటాయి దాంట్లో. సో 3 days 3 shifts అయితే జరిగాయి కదా. సో టోటల్గా మనకి 9 shiftsలో 9 papers అయితే ఉన్నాయి కదా. సో దాంట్లో మనకి జీకే, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ అయితే కవర్ అవుతాయి. సో ఈ 9 daysలో అట్లీస్ట్ ఆ పేపర్స్ అన్న కవర్ చేయండి. సో డైలీ ఒక్క పేపర్ సెక్షనల్ వైజ్ చేయండి. సో దాంట్లో నుండి టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. ఏ టాపిక్స్ నుండి అయితే మనకి మాక్సిమం క్వశ్చన్స్ వచ్చాయో ఫస్ట్ ఆ టాపిక్స్ని కవర్ చేయడానికి ట్రై చేయండి. సో కొంచెం పీస్ ఆఫ్ మైండ్తో మళ్ళీ మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎస్ఎస్సి సిజిఎల్కి రిలేటెడ్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి.